ఈరోజు సాక్షిలో చెలరేగిపోయారు. నా గురించి రాస్తూ రఘురామకృష్ణరాజు ఒక పొలిటికల్ బ్రోకర్ అని, కనీసం సంస్కారం ఉండాలంటే ఏదో నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడవలసింది మాట్లాడేసి చిన్న కొటేషన్ ఇస్తూ ఉంటాను. అది కూడా ఇవాళ ఈ చెత్తనా కొడుకు పోనీ రాజకీయ బ్రోకర్, పొలిటికల్ దళారీ, అక్కడ వైసీపీలో ఎన్నికైన 4 నెలల తర్వాత చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా మారాడు అని చెప్పి రాశాడు. ఈ చెత్తనా కొడుకు సాక్షి యజమాని ఎవడో నాకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది కాదంటాడు కాబట్టి నా కొడుకు ఎవడో నాకు తెలియదు, ఆ యజమాని నా కొడుకు ఎవడో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కాదు, నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు అని చెప్తాడు. కాబట్టి ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ జగన్మోహన్ రెడ్డి, బట్ హూఎవర్ ఈస్ దట్ బ్లడీ ఓనర్ ఆఫ్ దట్ పేపర్ ఆర్ దట్ డర్టీ ఎడిటర్, మైండ్ యువర్ వర్డ్స్ యూ డర్టీ స్కెల్. పొలిటికల్ బ్రోకర్ అంటారా నా కొడక? నీకు నేను పొలిటికల్ బ్రోకర్లా కనపడుతున్నాను రా? అలా కనపడుతున్నాను రా నీకు? ఏం బ్రోకరేజ్ చేశాడు నేను? అలాంటి లంగా పనులు చేసుంటే ఫస్ట్ లిస్ట్లోనే నేను ఉండేవాడిగా. ఎందుకు లేను? ఏదో వాకుడు నోటుకు వచ్చేటట్టు వాక్కండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఇలాంటి మాటలు మాట్లాడితే తోలు ఊడిపోద్ది నా కొడకల్లారా. జాగ్రత్త. బీ స్టింజీ ఇన్ యువర్ కామెంట్స్. ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ పొలిటికల్ బ్రోకర్ అంటారు. డాఫర్ నా కొడక, సాక్షి నా కొడక, చెత్త నా కొడక, తోలు తీస్తారు నా కొడకల్లారా. పిచ్చి పిచ్చి రాతలు రాస్తాయి. ఇంత మించి ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి. కంట్రోల్ చెన్నై ఎన్టీ రామారావు లాగా. ఓకే, ఒళ్ళు దగ్గర పెట్టుకో.